అరౌండ్ 10,000 ఎంప్లాయీస్ ని మైక్రోసాఫ్ట్ ప్లే ఆఫ్ చేసింది. హలో మిత్రులారా, మరో వీడియోకి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మధ్య కాలంలో గత 2-3 రోజులుగా మనం మార్కెట్ లో గానీ సోషల్ నెట్వర్క్స్ లో గానీ ఎక్కువగా వింటున్న పదం లే ఆఫ్స్. ప్రతి సంవత్సరం ఈ లే ఆఫ్స్ అనేది ఒక సునామీ లాగా అలా వచ్చి అలా వెళ్తూ ఉంటుంది. కానీ ఈ సునామీ ఎఫెక్ట్ కి ఎంత మంది లే ఆఫ్ అవుతారు అన్న నెంబర్ నిజంగానే మనందరినీ భయపెడుతూ ఉంటుంది. సో రీసెంట్ గా ది రెస్పెక్టెడ్ పర్సన్ సత్యనాదెల్ల గారు మైక్రోసాఫ్ట్ వాళ్ళ కంపెనీలో అంటే మైక్రోసాఫ్ట్ ఆర్గనైజేషన్ లో డెవలప్ చేయబడుతున్న కోడ్ లో 30% ఆఫ్ ద కోడ్ వాజ్ రైటింగ్ బై ఏఐ. ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందంటే లాస్ట్ వీక్ బే ఏరియాలో అరౌండ్ ఒక 200 మంది లే ఆఫ్ అయ్యారు. ట్విట్టర్ లో మనం చూస్తున్న కామెంట్స్ కానీ ఆ లే ఆఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్పాన్స్ కానీ యు ఆర్ నాట్ అలోన్, వి ఆర్ 6,000 అంటే దాదాపు అంటే వరల్డ్ వైడ్ వర్క్ ఫోర్స్ వాళ్ళ వరల్డ్ వైడ్ వర్క్ ఫోర్స్ ఎంప్లాయీస్ ఓవరాల్ కౌంట్ లో అరౌండ్ 3 to 5% లే ఆఫ్స్ అనేది చేస్తున్నారు. ఇట్స్ ఎ బిగ్ నెంబర్. బట్ 2023 లో అరౌండ్ 10,000 ఎంప్లాయీస్ ని మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ చేసింది. సో లే ఆఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ నేను లేకపోతే నాలాంటి మీరో లేకపోతే మీలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ సరిగ్గా చేయకపోతే తీసేసే విధానాన్ని లే ఆఫ్ అంటారు. ప్రక్రియని రీసెట్ చేయడాన్ని లే ఆఫ్ అంటారు. ఐ డూ అగ్రీ, లే ఆఫ్ వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు, ప్రాపర్ సెండ్ ఆఫ్స్ ఉండవు. బట్ స్టిల్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. మనం ముందుకు వెళ్ళి తీరాల్సిందే ఈ స్ట్రీమ్ లో ఉన్నంత వరకు, లేదా అన్ని సర్దుకొని వెళ్తూనే ఉండాలి. సో కంగారు పడద్దు మిత్రమా, మనం కరెక్ట్ గా ఉన్నంత వరకు మనకి అంతా మంచి జరుగుతుంది. ఒకవేళ జరగలేదా ఆ చెడులో కూడా మంచిని వెతుక్కుందాం.